సేల్ అయితే మంచి మంచి ఆఫర్లు అయితే నేను తీసుకొచ్చాను మీ ముందుకి. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే అప్లోడ్ చేశాను, తప్పకుండా వెళ్ళైతే చూడండి. అది మనకి ఏమేమి ఆఫర్లు వస్తున్నాయి, ఏట్ల మీద ఆఫర్ వస్తుంది, మనకి సబ్స్క్రైబర్సా, ఇన్స్టాగ్రామా, ఏంటి ఫాలోవర్సా, లైక్సా, వ్యూసా అన్ని ఆ వీడియో అయితే వెళ్ళి చూడండి. ఓకేనా, ఇంకా మన ఛానల్లో రెగ్యులర్ కంటెంట్ అయితే వస్తుంది. హాయ్ బ్రో, హాయ్ హాయ్. నాకు కాపీరైట్ ఇష్యూ వచ్చింది, దాన్ని ఎలా రిమూవ్ కాపీరైట్ మెయిన్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మందికి కాపీరైట్ ఇష్యూ అంటే చాలా ఎక్కువైంది. ఎందుకంటే మనకి యూట్యూబ్ మనకి నాన్ కాపీరైట్ మ్యూజిక్ మనం వాడినా కూడా యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ మనకి నార్మల్గానే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం నాన్ కాపీరైట్ మ్యూజిక్ యూస్ చేస్తేనే మనకు కాపీరైట్ అయితే పడదు. కాకపోతే ఇప్పుడు నాన్ కాపీరైట్ యూజ్ చేసినా కూడా ఒక్కొక్కసారి కాపీరైట్ పడుతుంది. అది యూట్యూబ్ టెక్నికల్ ఇష్యూ అది. ఓకేనా, చాలామందికి ఇది ఒక డౌట్ అయితే ఉంది, కాపీరైట్ వల్ల మన ఛానల్ అయితే ఆగిపోతుందా, టెర్మినేట్ అయిపోతుందా, మానిటైజేషన్ చేసాం కదా ఇప్పుడు కూడా కాపీరైట్ పడింది ఏదైనా అవుతుంది అనేసి. సో ఫ్రెండ్స్, కాపీరైట్ పడినా కూడా ఏం అవ్వదు మన ఛానల్కి. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ వల్ల కాపీరైట్ పడింది అనుకోండి, మీకు ఆల్రెడీ అక్కడ మీకు ఇంతకు ముందు తెలిసేది కాదు ఎక్కడ అయితే కాపీరైట్ పడిందో, దేనివల్ల పడిందో తెలిసేది కానీ ఎక్కడ పడేదో తెలిసేది కాదు. అది ఇప్పుడు అనుకోండి మనకి యూఐటీ స్టూడియోలోకి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ మీకు చూపించేస్తుంది పైన కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది, ఏ వీడియోకి వచ్చింది, ఎక్కడ దేనివల్ల వచ్చింది అనేసి మీకు అక్కడ క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు దేనివల్ల మనకి కంటెంట్ కాపీ చేసాం, డిస్క్రిప్షనా ఏంటి, మనం ఎవరిదైనా వీడియో తీసుకొచ్చి పెట్టేసుకున్నామా, మ్యూజిక్ వల్ల వచ్చిందా, అక్కడ మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు అక్కడ పెట్టారు అనుకోండి, ఈజీగా ఎడిట్ చేసి దానంతా అది ప్రాసెసింగ్లో పడుతుంది. ప్రాసెసింగ్ పడిన తర్వాత అది ఎడిట్ చేస్తుంది. మీరు దానంతా అది ఎడిట్ చేసి మళ్ళీ మామూలు అయిపోతుంది, అది పబ్లిష్ చేస్తుంది యూట్యూబ్. ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకుంటుంది ఎడిటింగ్ తర్వాత ప్రాసెసింగ్ అయితే పడుతుంది. ప్రాసెసింగ్ తర్వాత వెంటనే అది వీడియో అయితే అప్లోడ్ చేస్తుంది. మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళి చూసినప్పుడు వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. అది ఆల్రెడీ మన ఛానల్ అయితే షార్ట్ అయితే చేసి పెట్టాను, తప్పకుండా వెళ్ళి అయితే చూడండి కాపీరైట్స్ అనేసి. ఓకేనా, అది కాపీరైట్ గురించి అయితే అది S24 సేల్స్ గురించి, శాంసంగ్ గురించి కూడా అడుగుతున్నారు కదా. నేను చెప్తాను ఫ్రెండ్స్, 20 to 25 లోపు మనకి బెస్ట్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో నేను సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. ఆల్రెడీ చెయ్యాలి వీడియో, కాకపోతే మనకు కాపీరైట్ గురించి ఎక్కువ అడుగుతున్నారని ముందు కాపీరైట్ గురించి అయితే చేసి పెట్టాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, అది మన ఛానల్లో ఆల్రెడీ కాపీరైట్ గురించి ఒక 2 వీడియోస్ అయితే ఉన్నాయి, తప్పకుండా వెళ్ళి అయితే చూడండి. పెయిడ్ సర్వీసెస్ గురించి సపరేట్ వీడియో ఉంది, అది కూడా వెళ్ళి చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ నాకు కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఉంటుంది, తప్పకుండా వెళ్ళి అయితే ఫాలో అవ్వండి. చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు. హాయ్ 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 బ్రో, చెప్పండి బ్రో, చెప్పండి. అనా బ్యాక్గ్రౌండ్ మార్చు బ్రో, ఈ బ్యాక్గ్రౌండ్ మార్చుతాను బ్రో. అంటే బ్లాక్ స్క్రీన్ ఉండేది కదా, అంటే ప్రజెంట్ షార్ట్స్ కానీ ఏదైనా లైవ్ పెట్టినప్పుడు మాత్రం ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఉపయోగిస్తున్నాను నేను. మామూలు వీడియో ఎడిటింగ్ నెక్స్ట్ వీడియో మనం చేసినప్పుడు కానీ మిగతా అంతా లైటింగ్ సెట్ అంతా ఉంది, కాకపోతే నేను బ్యాక్గ్రౌండ్ బ్లాక్ స్క్రీన్ అంతా పెట్టిన తర్వాత అయితే రికార్డ్ చేసుకుంటున్నది అంతాను. ఏదైనా వీడియోస్ కావచ్చు అప్పుడు నేను చేసుకుంటాను అది. ఓకేనా, లేదంటే లైవ్ కానీ ఏదైనా పోస్ట్ పెట్టాలనుకున్నప్పుడు అర్జెంటుగా మీకు ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలనుకుంటే ఈ వాల్ అయితే ఉపయోగించుకుంటాను నేను. అంటే ఫాస్ట్గా క్విక్ అప్డేట్ కాబట్టి అది. జియో అయితే మళ్ళీ ప్రైజెస్ అయితే పెంచుతుందంట కదా. అవును బ్రో, జియో ఎయిర్టెల్ మళ్ళీ ప్రైజెస్ అయితే పెంచేస్తున్నాయి మనకి. అది మ్యాక్సిమం 3 months ప్లాన్ కావచ్చు, 1 year ప్లాన్ కావచ్చు, అంటే ఏదైనా ఆల్రెడీ ప్రైజెస్ పెరిగినాయి కాబట్టి మళ్ళీ పెంచే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా స్టేబుల్ అవ్వలేదంట అవి. ఆల్రెడీ నేను ట్విట్టర్లో నేను చెక్ చేసినప్పుడు అయితే ప్రైస్ ఆల్రెడీ ట్విట్టర్ నెక్స్ట్ ఇవి బాగా అయితే ప్రైస్ అయితే పెంచుతుందని రూమర్స్ అయితే ఉన్నాయి మనకి. వోడాఫోన్ ఐడియా మీద అయితే ఇంకా మనకి ఏం తెలియలేదు, కానీ ఈ రెండిట్ల మీద అయితే రూమర్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. అన్న బిఎస్ఎన్ఎల్కి స్విచ్ అవ్వచ్చా? బిఎస్ఎన్ఎల్ స్విచ్ అవ్వచ్చా అంటే బ్రో ఒకటి అర్థం చేసుకోండి, బిఎస్ఎన్ఎల్ అనేది 4G, ఇంకా 5G అయితే రాలేదు. 5G ఇంకా వస్తుంది, ఇంకా రన్నింగ్లో ఉంది, ఇంకా 5G అయితే రాలే, ఇంకా త్వరలో అయితే వస్తుంది. ఓకేనా, అది అర్థం చేసుకోండి.
అదే మనకి జియో గాని, ఎయిర్టెల్ అనుకోండి 5జీ సిమ్స్ అన్‌లిమిటెడ్ 5జీ అయితే ఉన్నాయి. అదే మీరు బిఎస్ఎన్ఎల్ అనుకోండి 5జీ కాదు 4జీ. ఇంకో త్వరలో వస్తది 5జీ ఓకేనా. అందుకే మీకు ఈ 2 సిమ్‌ల కన్నా బిఎస్ఎన్ఎల్ ప్రైజెస్ అని ప్లాన్ ప్రైజెస్ అనేయి